హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్స్ అనమాట. ఇటు వీడియో ఏంటంటే పులిహోర రెసిపీ అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తా. ఏ వేసుకోకుండా సింపుల్ ప్రాసెస్. మమ్మీ వాళ్ళకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా మన ఇంట్లో ఏం వంటలు రావు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఒక 4 లెమన్స్ ఉంటే చాలు. రైస్ ఉన్నదని మిగిలింది రైస్ ఉంటుంది కదా, ఎట్లయినా రైస్ ఉంటుంది. దీంట్లోకి లెమన్స్, నిమ్మకాయ, ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు నిమ్మకాయ వేసేసుకొని బాగా కలిపి ఒక మీరు టైం ఉంటే పెట్టుకోండి, లేకుంటే అప్పటిదప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈ 2 పెట్టేసుకొని ఇంకా కొద్దిగా ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. లెమన్కి మొత్తం పట్టేస్తుంది, రైస్కి లెమన్ ఉప్పు మొత్తం సాల్ట్ పట్టేస్తుంది. దీంట్లో ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర, మీ దగ్గర ఏముంటే అవే వేసుకోండి. నేను వేస్తున్నాయి ఇవన్నీ అవసరమే లేదు, నేను సింపుల్గా చెప్తున్నా చూడండి, ఇంట్లో ఎప్పుడు దొరికేటివి. జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు వేసేసుకోండి. ఒట్టి మిరపకాయలు ఉంటే కూడా అవి కూడా వేసేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లోకి పసుపు, ఇంగువ వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటనే వేయండి, లేకుంటే అవసరం లేదు. ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని, చాలామంది ఇంట్లో అందరికి ఇవే ఉంటాయి కాబట్టి నేను దీంతోనే చెప్తున్నా. రాని వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్స్ కూడా తొందరగా ఆఫీస్కి వెళ్ళాలంటే ఇలా చేసి పెట్టేసుకొని వెళ్ళిపోండి. చూడండి, అంతే పోపు చేసేసుకొని రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ పడితే సాల్ట్ వేసుకొని, లేకుంటే అవసరం లేదు. నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా రాని వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ అనమాట. మీ మదర్స్కి ఓల్డ్ హెల్త్ బాగాలేనప్పుడు మీ ఫాదర్కి పెట్టాలంటే మీరు తినడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మమ్మీ వాళ్ళకైనా కొంచెం హెల్ప్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలర్, టెక్చర్ అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మీకు చెప్తా ఉంటా, కానీ టేస్ట్ మాత్రం అసలు డిఫరెన్సే ఉండదు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను తీసి చెప్తున్నా, అంతకన్నా ఎక్కువ బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు మళ్ళీ ఈజీ చెప్తూనే ఉంటా. ఈజీ చెప్పడానికి నేను ఛానల్ పెట్టినా అనమాట, ఎందుకంటే బ్యాచిలర్స్ గురించి. బై ఫ్రెండ్స్ అందరు.